హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్ గారు బెంగళూరులో ఉన్న యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు కదా. అయితే ఆ ప్యాలెస్ చుట్టూ జగన్ గారు అభిమానులు చేరి సైకో జగన్ అని చెప్పేసి నినాదాలు చేస్తున్నట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. నిజంగా జగన్ గారు అభిమానులు ఇదంతా చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? అసలు ఏం జరిగింది సార్ అక్కడ? నిన్నంతా కూడా ముఖ్యంగా ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగుదేశం ఛానల్లో ఇది బాగా వైరల్ అయింది. వాళ్ళు లైవ్లో పెట్టారు. అదేంటంటే జగన్ పులివెందుల నుంచి బెంగళూరులోని యలహంకలో ఉన్న తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది అక్కడ గుమ్ముకూడారు. వాళ్ళు వైసీపీ ఫ్యాన్సే. సో వాళ్ళు వచ్చి సైకో జగన్ దిగిపోయాడు జగన్, సైకో జగన్ అంటూ అరుస్తున్నారు. సో అది ఆ విజువల్ పోస్ట్ చేశారు. దాని మీద విపరీతంగా మాట్లాడారు. ఆల్రెడీ పులివెందుల్లో కూడా జగన్ ఇంటి మీద దాడి చేశారని వైసీపీ అభిమానులు అని ఒక వెర్షన్ అప్పుడు వచ్చింది. దాంతో అద్దాలు కూడా జగన్ ఇంటి అద్దాలు కూడా పగలగొట్టారని ఒకటి వచ్చింది. దాని తర్వాత కాంట్రాక్టర్లు అక్కడ డబ్బులు రాని కాంట్రాక్టర్లు అంతా కూడా జగన్ మీదకి వెళ్ళి మా బిల్లులు ఇవ్వకుండా నేను దిగిపోయావని గోల్ చేశారని అది కూడా వచ్చింది. సో ఇప్పుడు నిన్న ఈ వీడియో వచ్చింది. దీనికి సమాధానంగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆల్రెడీ ఇది ఎప్పుడో మేము పెట్టామని టైంతో కూడా చూపించారు. అంటే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు పోస్ట్ చేసిన వీడియోకి 2-3 గంటల ముందే వైసీపీ సోషల్ మీడియాలో ఆ వీడియో ఉంది. అందులో ఏముందంటే జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్ అనే నినాదాలు ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇట్లా మార్పింగ్ చేసి సునకానందం మోదుతున్నారనేది వీళ్ళ ఆరోపణ. మామూలుగా విజువల్స్ చూస్తే కూడా మనం ఎక్కడ ఇప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఒక రకమైన స్లోగన్స్ వస్తాయి. సో మనం ఒకరి మీద అభిమానం ఉన్నప్పుడు ఒక రకమైన ఫేషియల్ బాడీ లాంగ్వేజ్ అన్నీ కానీ అది మనం కానీ పరిశీలిస్తే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు చెప్పిన వెర్షనే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏం ఆగ్రహం కనబడలేదు. రెండోది అక్కడ పోయి సైకో జగన్ అనాల్సిన అవసరం వైసీపీ వాళ్ళకి ఏముంటుంది? సో ఇదేంటంటే వైసీపీ వాళ్ళే జగన్ క్యాంటీగా ఉన్నారు అన్న ఒక నెరేటివ్ని ఎప్పటి నుంచో నిర్మిస్తున్నారు. పులివెందుల్లో కూడా ఎవరు దాడి చేయలేదని డిఎస్పీ కూడా అక్కడ మీడియాతో మాట్లాడారు. అభిమానుల తొక్కిసలాట వల్ల అద్దాలు 1-2 అద్దాలు బ్రేక్ అయినాయి అనేది వాళ్ళు చెప్పారు. మామూలుగా ఇప్పుడు జగన్ మీద అంత వైసీపీ వాళ్ళు తిరుగుబాటు చేయాల్సిన అవసరం వైసీపీ వాళ్ళకి ఏముంటుంది? వైసీపీ ఓడిపోయిన వల్ల అనేక కారణాల్లో జగన్ బిహేవియర్ కావచ్చు, జగన్ యాటిట్యూడ్ కావచ్చు, జగన్ పని పద్ధతులు కూడా కావచ్చు కారణమైంటుంది. గతంలో గెలవడానికి జగనే ప్రధాన కారణం, ఇప్పుడు ఓడిపోవడానికి జగనే ప్రధాన కారణం అనుకుందాం. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ని దించేసి వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా? వైసీపీలో ఎవరు లేరు కదా. జగన్ ఒకవేళ వద్దనుకుంటే ఎవరిని తీసుకోవాలి వాళ్ళు? కాబట్టి అటువంటి నేపథ్యం ఏమీ కనిపించలేదు. లేని దాన్ని సృష్టించాలనుకుంటే అది అనవసరమైన ప్రయాస తప్ప ఇంకోటి లేదు. దానివల్ల ఉపయోగం కూడా లేదు. అదొక వెర్షన్. రెండో వెర్షన్ నిన్న కూడా చెప్పినాం, యలహంకి వెళ్ళిపోయాడు ఇంకా 6 నెలలు రాడని ఒక వెర్షన్. ఈ మూడో వెర్షన్ ఏంటంటే యలహంకలో కూర్చొని అక్కడ డీకే శివకుమార్తో చర్చలు జరుపుతున్నాడు. ఇదంతా ఏంటంటే వైల్డ్ గెస్ వ్యవహారాలు. చర్చలు ఎందుకు జరుపుతున్నాడు? కాంగ్రెస్లోకి విలీనం చేసేస్తాడని. కాంగ్రెస్లోకి విలీనం చేయడంలో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అక్కడ ఏముందని విలీనం చేస్తాడు? పోనీ కాంగ్రెస్ ఏమన్నా సెంట్రల్ అధికారంలో ఉంటే ఓకే, విలీనం చేస్తాడంటే అర్థం ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక వైసీపీ పని అయిపోయింది అన్న ఒక నెరేటివ్ని బలంగా తీసుకురావడం అనేది తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ. ఎందుకంటే తెలుగుదేశానికి నేను చాలాసార్లు చెప్పాను కూడా, వైసీపీని నేలమట్టం చేయాలి, జగన్ పొలిటికల్ కెరీర్ని చంపేయాలి. అది మనం ఆల్రెడీ ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు మాటల్లో కూడా చూసాం. ఆయన ఎవరు వచ్చి జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, దాన్ని చంపేయాలి పూర్తిగా అని చెప్పారు. ఈయన కూడా దాన్ని ఇంకొంత డిఫైన్ చేసే విధంగా దాన్ని మాట్లాడుతూ, అవును ఈయన ఏం చెప్తున్నారంటే ఒక పాము, అందుకని మన పెద్దవాళ్ళు పాముని చచ్చేవరు కొడతారు, అతను ఓడిపోయాడు కానీ చావలేదని చెప్తున్నాడు. అతను చావలేదనే పదం ఇంకొక అతను వాడలేదు. ఓడిపోయాడు కానీ అతని శక్తులంతా స్ట్రాంగ్గా ఉన్నాయనే ఒక పెద్ద ఆయన చెప్పాడు. దాన్ని ఎవరు స్పీకరు ఓడిపోయాడు కానీ చావలేదని ఈయన చెప్తున్నారు సో అని ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. దాన్ని జగన్ కూడా కోట్ చేశాడు. అంటే క్లియర్గా వాళ్ళ ఉద్దేశం ఏమంటే నేలమట్టం చేసేయాలి, వైసీపీ ఆనవాళ్ళు లేకుండా చేసేయాలి అనేది వాళ్ళకున్న ప్లాన్.
ఇవాళ పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఇదే చేస్తున్నాయి. ఇక్కడ కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ను కూడా నేలమట్టం చేయాలనే ట్రై చేశాడు. దానికి తగినట్టుగా వాళ్ళందరినీ తీసుకున్నాడు. గతంలో 2014లో కూడా చంద్రబాబు అదే చేశాడు. 2019లో జగన్ కూడా తెలుగుదేశానికి సంబంధించిన అనేక మందిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, ఆ మీడియాని దెబ్బతీయడం, ఈనాడుని దెబ్బతీయడం, ఇలాగా తను కూడా ప్లాన్ చేశాడు. కానీ తనకు సరిపోలేదు బలం. అధికారంలో ఉన్నా కూడా చంద్రబాబుకున్న స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ని జగన్ బ్రేక్ చేయలేకపోయాడు. సో ఇప్పుడు జగన్ అయితే ఖచ్చితంగా చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఉన్న బలం కంటే జగన్ ఓడిపోయినప్పుడు ఉన్న బలం తక్కువ, చాలా బలహీనంగా ఉన్నాడు జగన్. సో ఇప్పుడు నిజంగా చంద్రబాబు అనుకుంటే దెబ్బ కొట్టడం అయితే ఈజీనా, అంతే కష్టమైతే కాదు. కానీ జగన్కి కొన్ని అనుకోని సానుకూలతలు కూడా ఉన్నాయి. అదేంటంటే సెంట్రల్లో బీజేపీ కేవలం తన ఎన్డీఏ పక్షాల మీద, రాజకీయ పక్షాల మీద డిపెండ్ అయ్యి ఈ 5 ఏళ్ళు మనుగడ సాధించడం అనేది కష్టమవుతుంది. అందుకని సొంత బలాన్ని మనం పెంచుకోవాలి, వేరే వాళ్ళను కూడా మనం తీసుకోవాలి అనేది బీజేపీ అనుకుంటుంది. అందుకని నాన్ ఇండియా కూటమి, నాన్ ఎన్డీఏ చెందిన రాజకీయ పక్షాలతో మంచిగా ఉండాలనేది బీజేపీకి ఉన్న స్ట్రాటజీ. అందులో భాగంగా జగన్కు ఉండే 4 లోక్సభ సభ్యులు ఇంపార్టెంట్. అట్లాగే జగన్కి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మద్దతు అనేక బిల్లుల విషయంలో బీజేపీకి అవసరం. ఆ రకంగా జగన్కి కొంత బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి కొంత ప్రొటెక్షన్ అయితే ఉంది. ఆ రకంగా రేపు పొద్దున డీకే శివకుమార్తో కూడా జగన్ డీల్ చేయొచ్చు. ఎలాగా, మీకు ఒకవేళ మీరు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వస్తే నేను మీకు మద్దతు ఇస్తానని చెప్పచ్చు. ఎందుకంటే జగన్కి ఇప్పుడు సెంట్రల్లో ఉన్న పార్టీల అండ అయితే అవసరం. రేపు ఒకవేళ బీజేపీ ఏమైనా కూలిపోయి, ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయి ఇండియా కూటమి వస్తే అప్పుడు ఆల్టర్నేటివ్గా జగన్ మద్దతు వాళ్ళకు కూడా అవసరం. కాబట్టి జగన్ జగన్ కూడా గేమ్స్ ఆడచ్చు. ఎందుకంటే తన అవసరం కాబట్టి. తను ఇప్పుడు చంద్రబాబు వెనకున్న ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తను ఇప్పుడు రక్షించుకోవాలి. చాలాసార్లు నేను పాలిటిక్స్ని యుద్ధంతో పోలుస్తుంటే, యుద్ధంలో కూడా ఏంటంటే ఒక్కొక్కసారి శత్రువు కొట్టే దెబ్బల్ని నువ్వు కాచుకొని నిన్ను బతికించుకుంటూ చావకుండా ఉండడమే నువ్వు సక్సెస్. అప్పుడు అంటే జగన్ ఈ 5 ఏళ్ళు సర్వైవ్ అవ్వడము, తన శక్తుల్ని సర్వైవ్ అయ్యే విధంగా చేసుకోవడము, అది జగన్ సక్సెస్ అయినట్లు లెక్క. ఈవెన్ మనకి మొన్న సండేలో ఆయన రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులో కూడా చంద్రబాబు ప్రభుత్వం అంత ఈజీ కాదు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. సో చంద్రబాబు ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ బట్టే జగన్కి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉందని అని చెప్పారు. సో వీళ్ళు జగన్ని అన్ని రకాలుగా, అంటే ఒక ఫిజికల్గా దెబ్బ కొట్టడం, కేసులు పెట్టడం, లీగల్గా చూసుకోవడం, పొలిటికల్గా జగన్ వైపు ఉన్న వాళ్ళందరినీ లాక్కోవడం, తర్వాత ఇమేజ్ అంటారు, ఇమేజ్ని బ్రేకప్ చేయడం. అంటే జగన్కి ఒక పీపుల్లో ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని దెబ్బ కొట్టాలంటే జగన్ ప్యాలెస్లు కట్టుకున్నాడు చూడండి, జగన్ 480 మంది సెక్యూరిటీని పెట్టుకున్నాడు చూడండి, అది చూడండి, ఇది చూడండి అని జగన్ ఇమేజ్ని బద్దలు కొట్టాలి. గతంలో కూడా ఇది చేశారు, తొగ్లక్ అని అదేని. దాని తర్వాత ఏంటి, జగన్ సొంత మనుషులే జగన్ మీద తిరుగుబాటు చేస్తున్నారంట, వైసీపీ వాళ్ళే తిరుగుబాటు చేస్తున్నారు అనేది నెక్స్ట్ వెర్షన్. సో ఇవన్నీ కూడా మల్టీ ప్రోంగ్డ్ అప్రోచ్తో జగన్ని దెబ్బతీయడం అనేది తెలుగుదేశానికి ఉన్న అవసరం. ఎందుకంటే నెక్స్ట్ లోకేష్ని సీఎం చేయాలంటే ప్రతిపక్షం అనేది లేకుండా చూసుకోవాలనేది చంద్రబాబుకు ఉండే లక్ష్యం. ఎవరైనా అదే ఆలోచిస్తారు. చంద్రబాబు ప్లేస్లో ఉంటే ఇంక భిన్నంగా ఆలోచిస్తారని నేను అనుకోను. ఎవరైనా ఇప్పుడు మోడీ కూడా కాంగ్రెస్ ముక్త భారత్ ఎందుకు కోరుకున్నాడు, కాంగ్రెస్ ఉంటే ఏంటి అతనికి, ఉంటే ఏంటంటే థ్రెట్గా ఫీల్ అవుతారు వాళ్ళు. ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా ఉంటే అధికార పక్షం థ్రెట్గా ఫీల్ అవుతుంది. సో ప్రతిపక్షాన్ని బలహీనపరిచేసి ప్రతిపక్ష నాయకుల్ని జైళ్ళల్లో పెట్టేసి తానే పరిపాలించాలనేది మోడీ ఎప్పటి నుంచి అదే కదా చేస్తున్నాడు. లేకపోతే కేజ్రీవాల్ని, హేమంత్ సోరెన్ లాంటి సీఎంలని తీసుకెళ్ళి ఎందుకు జైల్లో పెట్టాడు అంటే క్లియర్గా ప్రతిపక్షం అనేది ఉండకూడదు అనేది మోడీ లక్ష్యం. అలాగే ఇప్పుడు చంద్రబాబు లక్ష్యం కూడా జగన్ అనేవాడు ఉండకూడదు.
అందుకని తనకున్న సపోర్ట్ సిస్టమ్ మీడియా ఉంది, అధికారం ఉంది, బలం ఉంది, కోర్టులో మిగతా చోట లీగల్ సిస్టంలో బలం ఉంది. కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకొని జగన్ని పాతాళంలోకి తొక్కేయాలనే ప్లాన్లో భాగంగా ఇట్లాంటివి ఇంకా మనం చూడబోతున్నాం, చాలా చూడబోతున్నాం, చాలా వినబోతున్నాం.